హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా అండ్ సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను. అట్లాగే కర్డ్ 1.5 స్పూన్ కర్డ్ తీసుకున్నాను. తర్వాత ఒక 5 బాదం పప్పులు తీసుకున్నాను. అలాగే ఒక 5 జీడిపప్పులు తీసుకున్నాను. 1 స్పూన్ హనీ. మీకు ఇష్టమైన నట్స్ ఏవైనా తీసుకోవచ్చు. వాల్నట్స్ కానీ, పిస్తా పప్పులు అలాంటివి ఏవైనా పర్లేదు. ఇంకా మీకు నచ్చిన సీడ్స్ కూడా తీసుకోవచ్చు. చియా సీడ్స్ ఆర్ పంకిన్ సీడ్స్, మీ ఇష్టమైన సీడ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కుక్ చేసిన ఓట్స్లో కంటే నానబెట్టిన ఓట్స్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. రాత్రిపూట నానబెట్టిన ఓట్స్ తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు, త్వరగా జీర్ణమవుతుంది. ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుంది. ఓట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్కి ఓట్స్ చాలా మేలు చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఇందులో మనం యూస్ చేసిన మిల్క్, కర్డ్లో కాల్షియం, ప్రోటీన్, వైటమిన్ డి, లాక్టోజ్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి కాల్షియం వల్ల ఎముకలకు, దంతాలకు మంచిగా పనిచేస్తుంది. ఇందులో మనం హనీ యూస్ చేయడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటివి నియంత్రించడంలో తేనె బాగా పనిచేస్తుంది. ఇందులో మనం బాదం పప్పులు, జీడిపప్పులు, ఏమైనా నట్స్ యూస్ చేయడం వల్ల వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, ఫైబర్, వైటమిన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నట్స్ తీసుకోవడం వల్ల హెయిర్కి, స్కిన్కి అట్లాగే కళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది. గుండె జబ్బులు, డయాబెటీస్ రాకుండా నివారిస్తుంది. అన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మార్నింగే మనం తినేదానికన్నా ముందు 1 అవర్ బయటికి తీసుకుని మనకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకుని హ్యాపీగా తినవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.